6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి గద్దెనెక్కి కూర్చున్న మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి నా నమస్కారం అన్నా. కానీ ఏదన్నా ఉండని కానీ నీ తెలివికి నా జోహార్లన్నా. ఎందుకంటే మహిళల్ని మాత్రం చాలా బిజీగా పెట్టినావన్నా. 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి 6 గ్యారెంటీ లేకుండా ఒక్క గ్యారెంటీ మాత్రం నువ్వు మంచిగా అమలు చేసి ఫ్రీ బస్సు అమలు చేసి మహిళల్ని మాత్రం చాలా బిజీగా ఉంచేసినావన్నా. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేవగానే ఇంత వండుకొని బాక్సులు కట్టుకొని పిల్లలని స్కూల్ పంపించేసి మొగళ్ళని జాబులకు పంపించేసి వాళ్ళు ఏదైనా ఇంత బాక్స్ కట్టుకొని ఒక బ్యాగ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రీ బస్ ఎక్కి కూర్చొని యాత్రలని ఇక్కడ అక్కడ మంచిగా పొద్దున్న సాయంత్రం దాకా తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఇక ఈ 5 గ్యారెంటీలు అడగడానికి వాళ్ళకి టైం ఎక్కడుందన్న? టైం లేదు. 5 గ్యారెంటీలు ఏంటివి అంటే ఇంట్లో కూర్చున్న మహిళలకి 2,500 ఇస్తా అంటివి, ముసలిళ్ళకి పింఛని 2,000 నుంచి 4,000 చేస్తా అంటివి, రైతు బంధు ఇస్తా అంటివి, తులం బంగారం ఇస్తా అంటివి, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి. ఇవి ఏమి ఇవ్వలేవు. ఇవి ఏమి అడగొద్దంటే వాళ్ళు చాలా బిజీగా ఉండాలి. కానీ నీ తెలివికి మాత్రం మళ్ళీ కూడా నా జోహర్లన్నా. సూపర్ అన్నా, నువ్వు చేసిన పని మాత్రం సూపర్ గా ఉంది.